బేసిక్ మొబైల్ ప్రాబ్లమ్స్, బేసిక్ మొబైల్ టూల్స్, బేసిక్ మొబైల్ పార్ట్స్, వీటి గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఈ వీడియోలో అందరూ మేజర్గా ఫేస్ చేసే ఇష్యూ ఛార్జింగ్ ప్రాబ్లం. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్ డే 4. ఛార్జింగ్ ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా ఛార్జింగ్ పోర్ట్ ని చేంజ్ చేయండి. నేను చెప్పే ఈ 3 బేసిక్ చెక్ పాయింట్స్ ని డయాగ్నోసిస్ చేయండి. అందులో మొదటి చెక్ పాయింట్ ఛార్జర్ అండ్ కేబుల్. డిఫరెంట్ చార్జెస్ ని, డిఫరెంట్ కేబుల్స్ ని ట్రై చేయండి. చాలా కేసెస్ లో ప్రాబ్లం చార్జర్ అండ్ కేబుల్స్ లోనే ఉంటుంది. చెక్ పాయింట్ నెంబర్ 2, ఛార్జింగ్ పోర్ట్ క్లీనింగ్. ఛార్జింగ్ పోర్ట్ లో డస్ట్ ఉంటే పిన్ ప్రాపర్ గా కనెక్ట్ అవ్వదు. సో ఛార్జింగ్ పోర్ట్ ని బ్రష్ తో ఆర్ క్లీనింగ్ టూల్ తో క్లీన్ చేయండి. చెక్ పాయింట్ నెంబర్ 3, బ్యాటరీ చెక్. కొన్ని సార్లు బ్యాటరీ వీక్ అవడం వల్ల కూడా ఛార్జింగ్ ప్రాబ్లం లా కనిపిస్తుంది. ఈ చెక్ పాయింట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లం క్లియర్ అవ్వకపోయినా ఆర్ ఫేక్ ఛార్జింగ్ చూపించినా సరే ప్రాబ్లం అనేది ఛార్జింగ్ ఐసీలో ఆర్ ఛార్జింగ్ సెక్షన్లో ఉండొచ్చు. గుడ్ టెక్నీషియన్ అంటే పార్ట్స్ని చేంజ్ చేయడం కాదు, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నా. సో నేను చెప్పిన దాంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా మన పేజీలో డిఎం చేయొచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న మన నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.